క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, నూతన మార్గంలో నడవాలి అని ఒక వ్యక్తి ఓసారి నాతో అన్నాడు. మరియు అతను అనడంలో ఎంతో అవసరం. ఎందుకంటే అతను పాపంలో జీవిస్తున్నాడు. తన కుటుంబాన్ని మరియు తన ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాడు. అతనిలాగే ఎంతోమంది తమ జీవితాలను మార్చుకోవాలని తరచూ అనుకుంటుంటారు, కానీ దానిని ఆచరణలో పెట్టరు. భావోద్వేగాల వలన కలిగే తాత్కాలిక పశ్చాత్తాపం ద్వారా జీవితాలు మారవు. నిజమైన నిర్ణయం లేకుండా, ఎటువంటి స్థిరమైన సంకల్పం లేకుండా అనేకులు అనేక గాలి మాటలు చెబుతారు. నేస్తమా, కొన్ని క్షణాలు నా మాటలను ఆలకించి ఆలోచించుము. జీవితాన్ని మార్చుకోవడం ఎందుకు అవసరము మరియు అలా చేయడానికి ప్రస్తుత సమయమే ఉత్తమమని నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఈ దినముతో నూతన సంవత్సర ప్రారంభం అవుతుంది. పాత సంవత్సరం పరిశుద్ధ దేవుని సింహాసనం ముందు జరిగిన గతమును గూర్చి విలపిస్తుంది. నీవు చేసిన ప్రతి పాపపు క్రియ, పలికిన ప్రతి దుర్మార్గపు మాట, తలంచిన ప్రతి దుష్ట ఆలోచన, ప్రదర్శించిన ప్రతి అన్యాయ కోపము, ఇవన్నీ ఇత్తడి పలకలపై ఇనుప కళ్ళముతో రాయబడ్డాయి. నీ జీవిత రికార్డు శాశ్వతమైనది. క్రీస్తు యేసు అమూల్యమైన రక్తము చేత తప్ప మరి ఏది ఒక పొల్లైనను గాని సున్నా అయినను గాని చెరిపివేయదు. ఆ వ్రాసే దేవదూత ఇప్పుడే ఒక కొత్త పేజీని నీ కొరకు తిప్పాడు మరియు అతని చేతిలో కలం పట్టుకొని నీ ఆలోచనలను నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం నీవు చేయు ఆలోచనలు, ఆచరణలు, ఉద్దేశాలు, ప్రణాళికలు నమోదు చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. గతాన్ని చూసి సంతోషపడే విషయం ఏదీ లేకపోయినప్పటికీ నూతన సంవత్సరం తప్పకుండా ప్రారంభించాల్సి వస్తుంది. మనం 4 విషయాలు మాట్లాడుకుందాం. ఒక్కొక్క విషయాన్ని మనం పరిశీలిద్దాం. మొదటగా, నీ ఆత్మను నిర్లక్ష్యం చేసి ఉంటే. వేలాది మంది వారి ఆత్మలను నిర్లక్ష్యం చేస్తున్నారు. బహుశా నీవు కూడాను. వారు తాత్కాలికమైన నశించే శరీరం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు, దాని దుర్మార్గపు కోరికలను తీరుస్తున్నారు, కానీ నిత్యం జీవించే ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది ఎంత అవివేకము! ఇది ఎలా ఉందంటే, బట్టల పట్ల జాగ్రత్త వహించి బిడ్డను బలి చేసినట్లు. దేవుని విశ్వంలో అతి ఘోరమైన నష్టం ఏంటంటే మానవుని ఆత్మ కోల్పోవడమే లేక నశించడమే. అయినప్పటికీ పాపపు నిర్లక్ష్యం వల్ల ప్రతి దినము వేలాది ఆత్మలు నరకములో నశించుతున్నాయి. ఒకవేళ నీ ఆత్మ నశిస్తే అది నీ ఇష్టపూర్వకమైన, ఉద్దేశపూర్వకమైన దీర్ఘకాలిక నిర్లక్ష్యం వలనే. ఆ దుస్థితి రాకుండా నీవు ఇప్పుడు రక్షించబడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు దానిని రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు మరియు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ఆయనను ఆశ్రయించు. రక్షణ కోసం దృఢ సంకల్పముతో అన్వేషిస్తే తప్ప, అంటే ఆయన వైపు నీవు తిరిగితే తప్ప ఆయన నిన్ను రక్షించే అవకాశము లేదు. ఇప్పటి వరకు నీవు నీ ఆత్మను నిర్లక్ష్యం చేసి ఉంటే, పాపం ఇంకా క్షమించబడకుండా, నీ ఆత్మ పవిత్రపరచబడకుండా, నీ పాపము నుండి నీవు రక్షింపబడకుండా ఉంటే, నీవు క్రొత్త జీవితం ప్రారంభించడానికి ఇదే రక్షణకు ఉత్తమమైన, అనుకూలమైన సమయమని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆలస్యం చేయకుమా. రెండవదిగా, నీవు దేవుడు లేకుండా జీవించి ఉంటే, అంటే ఆయన స్వభావం మరియు ఆయన గుణగణాలు గురించి జ్ఞానం లేకుండా, ఆయన వాక్యంపై విశ్వాసం లేకుండా, ఆయన కుమారుని శిలువ ద్వారా ఆయనతో సమాధాన పడకుండా, ఆయనను ప్రేమించకుండా, ఆరాధించకుండా, ఆయనకు విధేయత చూపకుండా జీవించి ఉంటే, దేవుడు ప్రేమస్వరూపి. కానీ నీవు ఆయనను ప్రేమించకపోతే ఆయన ఎవరో నీకు వ్యక్తిగతముగా నీకు తెలియదు. దేవుడు సత్యస్వరూపి. కానీ నీవు ఆయన వాక్యమును విశ్వసించకపోతే
నీకు ఆయన ఎవరో వ్యక్తిగతముగా తెలియదు. దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. కానీ నీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను నీవు ఆరాధించకపోతే ఆయన ఎవరో వ్యక్తిగతముగా నీకు తెలియదు. ఇప్పుడు నీకు దేవుడు వ్యక్తిగతముగా తెలియకపోతే నీవు దేవుడు లేకుండా జీవిస్తున్నావు. నీకు ఆయనపై, ఆయన వాక్యముపై విశ్వాసం లేదు. ఆయనపై నిజమైన ప్రేమ లేదు. ఆయన పట్ల ఎటువంటి ఆసక్తి లేదు, లేదా ఆయనతో వ్యక్తిగతమైన సహవాసం లేదు. ఈ విధముగా నీవు ఉంటే నీవు ఆయనకు శత్రువుగా పరిగణించబడ్డావు. ఆయనతో సమాధాన పడటానికి నిరాకరించే శత్రువు నీవు. ఆయన సాంగత్యము కంటే ఆయన లేకపోవడమే మంచిది అనే ఆలోచన నీకు ప్రీతిగా ఉంటుంది. సృష్టికర్త కంటే ఆయన చేసిన సృష్టిని పూజించే శత్రువు నువ్వు. మరియు నీవు దేవుడు లేకుండా జీవిస్తుంటే, ఆయన స్వభావాన్ని తెలుసుకోక, ఆయన వాక్యాన్ని ధ్యానించక, ఆయన సింహాసనం వద్ద ఆరాధించక, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించకపోతే నీవు క్రొత్త జీవితం ప్రారంభించడానికి ఇదే రక్షణకు ఉత్తమమైన, అనుకూలమైన సమయమని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆలస్యం చేయకుమా. మూడవదిగా, నీవు నీ పొరుగువాని హక్కులను నిర్లక్ష్యం చేసి ఉంటే నీ పొరుగువానికి నీ ప్రేమ పైన హక్కు ఉంది. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించమని దేవుడు మనకి ఆజ్ఞాపించాడు. కాబట్టి నీవు ప్రతి ఒక్కరి గూర్చి యుక్తముగా ఆలోచించుము. ప్రతి ఒక్కరితో దయతో మాట్లాడుము. ప్రతి ఒక్కరికి మేలు చేయ ప్రయత్నించుము. ఎందుకంటే అలా చేయకపోతే నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావని ఎలా చెప్పగలవు? మరియు నీ ఉద్దేశపూర్వకంగా, తెలిసి, అలవాటుగా దేవుని ఆజ్ఞలకు అవిధేయుడు అయితే ఆయన దృష్టిలో నేరస్తుడివే కదా. మరియు నేరస్తుడైతే శిక్షకు గురి అవుతావు. మరియు దేవుని చేతిలో శిక్షకు గురి అయితే నరకానికి పంపబడతావు. మరియు నరకానికి పంపబడితే గొప్ప ప్రమాదం. ఇప్పుడు ఇదే ఉత్తమమైన, అనుకూలమైన రక్షణా సమయం. క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇదే సరి అయిన సమయం. కాబట్టి ఆలస్యము చేయకుమా. నీవు బహుశా ఇలా అనవచ్చేమో, కానీ నా పొరుగువాడు నాకు స్నేహితుడు కాదు గదా. కాని పక్షమున ఇది గుర్తుపెట్టుకో, ప్రేమ నూతన సంబంధాలను ఏర్పరుస్తుంది. ఏర్పడిన ఆ స్నేహబంధమును స్థిరపరుస్తుంది. బహుశా నీవు ఇలా అనవచ్చేమో, కానీ నా పొరుగువాడు నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు. వాణిని నేనెలా ప్రేమింతును? అతనికి నేనేమి చేయగలను? ప్రేమతో నీ ఆలోచనను నింపుము. ఏదో ఒక దినమున నీ హృదయములో ఉండు ప్రేమ నీ పొరుగువానికి వ్యక్తపరచడానికి అవకాశం తప్పక లభిస్తుంది. బహుశా నీవిలా అనవచ్చేమో, కానీ నా పొరుగువాడు నా శత్రువు. అలా అయితే మన ప్రభు అయిన క్రీస్తు ఇలా ఆజ్ఞాపించాడు, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 నుండి 45 వచనములు. మన ప్రభు అయిన యేసు సరైన దానిని ఆజ్ఞాపించాడా? ఆయన ఆజ్ఞ నీకు వర్తిస్తుందా? నీవు దానిని ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యం చేస్తే ఇదే రక్షణకు ఉత్తమమైన, అనుకూలమైన సమయమని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆలస్యం చేయకుమా. చివరిగా, నీవు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించక తృణీకరించుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు పరలోకం నుండి దిగివచ్చెను. నీ కొరకు నిందలు, శ్రమలు, అవమానాలు అనుభవించి నీ కొరకే మరణించెను. నిన్ను నీ పాపం నుండి రక్షించుటకు ఆయన నీ కొరకు ఇలా అంటున్నాడు, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడును అని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి దేవుని వాక్యంలో వ్రాయబడిన దానిపై, లేదా దేవుని సేవకులచే బోధింపబడిన దానిపై నీవు నీ మనసును ఏకాగ్రతతో నిలిపితివా?
నీ పాపములను విరిగి నలిగిన హృదయముతో ఒప్పుకుంటూ రక్షణ కొరకు ఆయన వైపు చూచుచు నీ పూర్ణ హృదయముతో ప్రార్థిస్తూ ఆయన కృపా సింహాసనం వద్దకు వచ్చి ఉన్నావా? ఆయన వాక్యంపై నీకు దృఢమైన విశ్వాసం ఉందా? క్రీస్తు వ్యక్తిత్వం, విధేయత మరియు ఆయన క్రియలు, ఆయన కార్యాలయంపై పూర్తి విశ్వాసంతో ఆయనపై ఆధారపడుతున్నావా? ఆయన చేసిన పాప పరిహారార్థ బలిపై ఆధారపడుతున్నావా? ఒక్క మాటలో చెప్పాలంటే నీవు ఆయనను నీ పాపముల నుండి రక్షించే రక్షకునిగా, నీ జీవితమును ఏలు ప్రభువుగా ఆయన అధికారమునకు లోబడుతున్నావా? ఆయన ద్వారా సంపూర్ణంగా, ఉచితంగా మరియు శాశ్వతంగా రక్షింపబడటానికి నిన్ను నీవు ఆయన చేతులకు అప్పగించుకున్నావా? ఆయన కృపపై మాత్రమే ఆధారపడి ఉన్నావా? ఆయనపై మాత్రమే విశ్వసించుచున్నావా? అలా అయితే నీవు ఆయన సేవకు అంకితం. ఆయన పరిచర్యలో ఒక పాత్రగా నీవు వాడబడతావు. దేవునికి స్తోత్రం. నిజముగా నీ జీవిత పరిస్థితి ఇదేనా? ఒకవేళ కాకపోతే ఇన్ని దినములలో నీవు నిర్లక్ష్యం చేసిన దానిని సరిచేసుకో. నీవు ఇంకా ప్రభువైన క్రీస్తేసును, ఆయన చేసిన కార్యములను విశ్వసించకుండా ఉంటే నిన్ను నీవే నరకంలోనికి నెడుతున్నావు. నీ నాశనము ఖాయం. దానికి నీవే కారణం. నీ రక్తం నీ చేతులపై ఉంది. మరియు ఇటువంటి పరిస్థితిలో నీవుంటే నీవు ఆలస్యం చేయకుమా? నీవు క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇదే సరి అయిన సమయం అని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. పాఠకుడా, నీవేమంటావు? ఈ కొత్త సంవత్సరంలో నీవు ఒక క్రొత్త మార్గంలో నడవాలనుకుంటున్నావా? అలా అయితే పాపపు శాలను, మద్యపాన శాలను, వ్యభిచార శాలను, దుష్టక్రియలు చేయు శాలను విడిచిపెట్టి ప్రార్థనా మందిరమునకు వెళ్ళు. నీ పూర్ణ హృదయముతో ప్రభువుని వెతుకు మరియు నీవు మోకాళ్ళొంగి ప్రతిసారి నీలో ఒక నూతన హృదయమును సృష్టించమని, పాత హృదయమును పారవేయమని మరియు క్రీస్తు ఆత్మతో నిన్ను నింపమని దేవుని ఆశీర్వాదం కొరకు మొరపెట్టుము. నీ హృదయం ఎలాంటిదో నీవు అలాంటి వాడివే. మనిషి జీవితం అతని హృదయం యొక్క ప్రతిబింబం. సామెతలు 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కాబట్టి గొప్ప మార్పు అక్కడే ప్రారంభం కావాలి. అందుకే దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథము 36:26 నుండి 27 వరకు. నూతన హృదయమును మీకిచ్చెదను, నూతన స్వభావమును మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను నీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీ జీవితమునకు ఆశీర్వాదములు ఆవశ్యకమైనది ఇవ్వడానికి ఆయన చేతులు చాచి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానిని అడగడానికి, నిన్ను ప్రోత్సహించడానికి ఆయన ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. ప్రభువైన యేసును ఆరాధించే నూతన హృదయాన్ని దయచేయమని దేవునికి మొరపెట్టు. అది నీ జీవన శైలిని, నీ జీవితమును దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడిపిస్తుంది. మరియు యేసు ప్రభువుని విశ్వసించే ఆ హృదయం నుండి ప్రవహించే క్రొత్త జీవన మార్గము చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారే నూతన సంవత్సరమును ప్రారంభిస్తారు. రచయిత జేమ్స్ స్మిత్. అనువాదం క్రిస్టియన్ ఎన్ ఆమతురా కాదోష్ థియోస్.